అవునమ్మా, వాళ్ళింటికి వెళ్ళి మా ఇద్దరికి పెళ్ళయింది, మీ అబ్బాయికి అర్చననిచ్చి పెళ్లి చేయాలని ఎలా అనుకుంటున్నారని అడిగాడట. లేదమ్మా, వాడలాంటి వాడి కాదు. నేను అర్చనతోనే కలిసి బతకాలనుకుంటున్నాను. ఎలా అనుకుంటావురా? అర్చనతో కలిసి బ్రతకాలి అని నా అన్నకి కష్టం కలిగించే పని చేశాక ఇంకెవరు నాకు అవసరం లేదు. నేను కట్టిన తాళి నన్ను కాపాడుతుందనుకుంటే మెళ్ళోని తాళి తీసి అవతల పారేసి నా ప్రాణాలు పోయే పరిస్థితి తీసుకొచ్చావు. ఇది నేను ఊహించకుండా జరిగిపోయింది. రండి, కూర్చోండి. బావున్నారా హరి గారు? బాగున్నాను. సారీ, అప్పట్లో మీ గురించి తెలియక నేను మీ విషయంలో కొన్ని పొరపాట్లు చేశాను. నేను చేసిన పొరపాట్ల వల్ల మీరే కాదు, నేను కూడా ఇబ్బంది పడ్డాను. కానీ ఆ తర్వాతే తెలిసింది మీ మంచితనం, మీ గొప్పతనం. సర్లేండి, జరిగిపోయిన దాని గురించి ఇప్పుడెందుకు? మీరేంటి ఇలా వచ్చారు? మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని వచ్చాను. చెప్పండి, ఏ విషయం? నేను ఈ ఊళ్ళో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. అవునా? మంచిది. ఏసీపీ స్థాయిలో ఉన్న వ్యక్తి మా ఊరు అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడు, మా ఊరికి అల్లుడు కాబోతున్నాడంటే అంతకన్నా కావాల్సిందేముంది? కానీ ఆ అమ్మాయిని చేసుకోవాలంటే కొన్ని ఇబ్బందులున్నాయండి. ఇబ్బందులా? మీకు అమ్మాయిని ఇవ్వడానికి ఇబ్బందులే ఉంటాయి. అమ్మాయి ఎవరో చెప్పండి, వాళ్లతో నేను మాట్లాడతాను. ఆ అమ్మాయి ఎవరో కాదండి, మీ చెల్లెలు సుభద్రే. ఏంటి? అవునండి, నేను మనస్ఫూర్తిగా ప్రేమించింది, పెళ్లి చేసుకోవాలనుకుంటుంది మీ చెల్లెలు సుభద్రనే. తను నా చెల్లెలు కాదు. ఏమ్మా, ఆ విషయం మాట్లాడ్డానికైతే ఇక్కడిదాకా రావాల్సిన అవసరం లేదని చెప్పలేదా? మీ అమ్మగారు చెప్పారు, మీ చెల్లెలు చెప్పింది. కానీ ప్రేమించింది నేను, పెళ్లి చేసుకోవాలనుకుంటుంది నేను. కాబట్టి నేనే మీతో మాట్లాడదామని వచ్చాను. వాళ్ల గురించి నా దగ్గర ఏమీ మాట్లాడాల్సిన అవసరం లేదు. అదేంటండి, మీరేమో మాట్లాడాల్సిన అవసరం లేదంటారు, సుభద్రేమో నా అన్న ఎవరిని చెప్తే వాళ్ళని చేసుకుంటానంటుంది. మీ నిర్ణయమే తన నిర్ణయం ఉంటుంది. అందుకే నేనుగా మీతో మాట్లాడటానికి వచ్చాను. చూడండి ఏసీపీ గారు, మీకు తెలీదేమో, ఈ ఊళ్ళో అన్ని ఇల్లులు నావే. ప్రతి ఆడపిల్ల నా ఇంటి ఆడపడుచే. కాని ఆ ఇల్లు మాత్రం నాది కాదు, వాళ్ళు నా మనుషులు కాదు. ఆ మాట ఎలా అనగలుగుతున్నారండి? మీ మాటే వేదం, మీరే ప్రాణం అన్నట్టుగా అక్కడో చెల్లెళ్ళు అల్లాడుతుంటే అసలు వాళ్లతో సంబంధమే లేదు అని మాట్లాడుతున్నారే. మీకిది న్యాయం కాదు. ఏసీపీ గారు, న్యాయాన్యాయాల గురించి మీకన్నా నాకే బాగా తెలుసు. మా కుటుంబానికి ఆ కుటుంబం ఏవీ కాదో. సో ఆ మనుషుల గురించి మనం ఇంకా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. మాట్లాడాలండి, మీరే మాట్లాడాలి. ఎందుకంటే నేనెంతో ఇష్టపడుతున్న సుభద్ర మీ మాట కోసం ఎదురు చూస్తోంది. మీరొక్క మాట చెప్తే పెళ్లి చేసుకుంటానంటుంది. నాకు సుభద్ర అంటే చాలా ఇష్టమండి. తనతో జీవితం పంచుకోవాలని నేనెంతగానో ఆశపడుతున్నాను. కానీ నా ఆశకి అడ్డుపడుతుంది మీరు. సో మాట్లాడాల్సింది మీరే కదా. చూడండి, ఈ ఊర్లో ఏ ఇంటి గురించైనా చెప్పండి, ఏ ఆడపిల్ల గురించైనా చెప్పండి, నా చెల్లెలుగా నేను ముందుండి మాట్లాడతాను. నా ఇంటి ఆడపడుచుగా నా ఇంటి నుండే పసుపు కుంకాలు పంపిస్తాను. అంతేగాని తన గురించి మాత్రం నేనేం మాట్లాడలేను. ఎందుకు సార్? సుభద్ర ప్రేమని ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు? తనకి మీరంటే ప్రాణం సార్. తను మిమ్మల్ని ఎంతగానో అభిమానిస్తోంది.
నేనెంతో బతిమిలాడి చూశాను, కానీ తను ఒకే మాట మీద ఉంది. నాకు సంబంధం అంటూ తీసుకొస్తే నా అన్న తీసుకురావాలి, నా అన్న ఎవరిని చేసుకోమంటే వాళ్ళని చేసుకుంటాను అని. ఆ నాటకాలు నాకు బాగా తెలుసు. వాళ్ళ మాటలు మీకు గొప్పగా ఉంటాయేమో కానీ నాకు కాదు. ఏంటి సార్, ఊళ్ళో ఏ ఆడపిల్లైనా మీ ఇంటి ఆడపడుచుంటున్నారు, అలాంటిది మీ సొంత ఆడపడుచు, మీ నాన్నగారి రక్తం. తన విషయంలో ఎందుకు సార్ ఇలా మాట్లాడుతున్నారు? మా నాన్న రక్తం, మా నాన్న తప్పు చేసిన రక్తం. ఆ తప్పు వల్ల మేమేం కోల్పోయామో మాకు తెలుసు. వాళ్ళ గురించి వదిలేయండి ఏసీపీ గారు. చాలా రోజుల తర్వాత వచ్చారు. ఇంకా వేరే విషయాలు ఏమైనా ఉంటే మాట్లాడండి. ఇక మాట్లాడటానికి వేరే విషయాలేమీ లేవండి. నేను సుభద్ర గురించి మాట్లాడాలి. నా కోసమైనా మీరు ఒక్కసారి ఆలోచించండి. మీ చెల్లికి మీ మీదున్న ప్రేమను అర్థం చేసుకోండి. తన అభిమానాన్ని గౌరవించి మీరు అన్నగా ఒక్క మాట చెప్పండి. తను నాకు చెల్లెలు కాదు, నేను దానికి అన్నను కాదు. అది ఈ జన్మకు జరగదు. ఎప్పుడో జరిగిన పొరపాటదే. మా నాన్న చేసిన తప్పదే. ఆ తప్పుకి క్షణక్షణం నరకం అనుభవిస్తూనే ఉన్నాం. మళ్ళీ మళ్ళీ గుర్తు చేసి మమ్మల్ని ఇంకా బాధ పెట్టొద్దు ఏసీపీ గారు. ఏం తప్పు చేసింది సార్? ఆ చెల్లెలు మీకోసం ఏం చేసిందో తెలుసా? ఎంత కష్టపడిందో మీకు తెలుసా? మీరు స్టేషన్లో నా వల్ల బాధపడుతుంటే ఎంత బాధపడిందో, మిమ్మల్ని కాపాడుకోవాలని ఎంత తపన పడిందో తెలిస్తే. అవసరం లేదు, నాకేమీ తెలియాల్సిన అవసరం లేదు. ఈ విషయం గురించే మాట్లాడడానికి వచ్చుంటే మీరు బయలుదేరొచ్చు. రే, ఆ అబ్బాయి ఇంత దూరం వచ్చాడు. తనేం అడుగుతున్నాడు? ఒక మాట, అన్నగా నీ మాట. ఆ మాట ఏదో అంటే సరిపోతుంది కదరా. అన్ననే కాదంటుంటే ఆ మాట ఎలా అనమంటావమ్మా? వాళ్ళకి నాకు ఏ సంబంధం లేదు. వాళ్ళు ఏం చేసుకుంటారో, ఎవరిని చేసుకుంటారో, ఎలా చస్తారో నాకనవసరం. నా చెల్లెలంటే అర్చన. నేను తన గురించే ఆలోచించుకుంటాను. తనకి ఏం చెయ్యాలో చేసుకుంటాను. అంతేకాని ఆ ఇంటి మనుషుల గురించి మాత్రం నేనేం మాట్లాడను. మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకు సార్ ఇంత మొండితనం? అంతగా ప్రేమించే చెల్లెలు అందరికీ ఉండదు సార్. ఆ చెల్లెలు మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తుందో మీరు అర్థం చేసుకుంటే ఇన్ని రోజులు మీరేం కోల్పోయారో, ఎంత మంచి చెల్లెలకి దూరంగా ఉన్నారో అర్థమవుతుంది. ఏసీపీ గారు, వాళ్ల మంచితనాలు, గొప్పతనాలు మీకంటే నాకే బాగా తెలుసు. మా అమ్మ నుదుటన కుంకుమ చెరిపేసిన కుటుంబం అదే. మా నాన్నని మాకు దూరం చేసిన ఉన్నతమైన కుటుంబం అదే. ఆ కుటుంబం గురించి మాట్లాడుతుంటే ఒంట్లో రక్తం మరుగుతుంది. వద్దు, వాళ్ల గురించి మాట్లాడొద్దు. వాళ్ల విషయంలో నా నిర్ణయం అంటూ ఏదీ ఉండదు. ఎప్పటికీ ఉండదు. ఈ రోజే కాదు, ఏ రోజుకైనా నాది ఇదే మాట. దయచేసి ఈ విషయం గురించి మీరు నా దగ్గర మాట్లాడొద్దు. బయలుదేరండి. చూడండి హరిగారు, సుభద్ర గారికి మీ మీదున్న ప్రేమను చూసి, అభిమానాన్ని చూసే నేను ఆవిడ్ని ప్రేమించాను. నేనెన్ని విధాలుగా రిక్వెస్ట్ చేసినా మా అన్న అంటూ అన్నకి తనిచ్చే గౌరవం చూసి నా ప్రేమ ఇంకా పెరిగింది. కానీ మీరు మాత్రం ఆ ప్రేమ మీకు అవసరం లేదన్నట్టు మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీకు అర్థం కాకపోవచ్చు. అర్థమైన రోజు మీరు చాలా బాధపడతారు. ఇంత గొప్ప చెల్లెల్నా నేనింతకాలం దూరం చేసుకుంది అని కుమిలిపోతారు. ఇది మాత్రం నిజం, గుర్తుంచుకోండి.
నా పెళ్ళన్నది మా అన్నయ్య ఇష్ట ప్రకారమే జరుగుతుందని. అలాంటిది మా అన్నయ్యకి తెలియకుండా నా పెళ్లి జరిగిందంటే ఎలా నమ్ముతున్నారు? నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు మా అన్నయ్య మాటే నాకు వేదం. ఏంట్రా ఆలోచిస్తున్నావు? వాడెవడో వచ్చి చెప్పిన మాటలు విని అర్చనని బాధ పెట్టామేమో అనిపిస్తుంది నాన్న. కొన్ని అనుమానాలు అవతల వాళ్ళని గొప్పవాళ్ళని చేయటానికి ఉపయోగపడతాయి. ఒక వ్యక్తి అనుమానం సీతమ్మ తల్లిని మహా ఇల్లాలుగా నిరూపించింది. అలాంటి చిన్న చిన్న విషయాలకి బాధపడకూడదురా. ఆ అమ్మాయి నీకు నచ్చింది, మాకు నచ్చింది. మనకు నచ్చిన మనిషిని ఎవరి మాటలో విని దూరం చేసుకోకూడదు. దూరం చేసుకోవడమా? ప్రాణం పోయినా జరగదు. అయ్యగారు, కాఫీ. అమ్మయ్యా, తెచ్చావా? ఇది కాఫీయేనా? కాఫీ అడిగితే కాఫీ కాక ఇంకేం తెస్తానయ్య గారు? అనుభవాలే, గత అనుభవాలు. సీజన్లో మామిడికాయల్లా గుట్టలు గుట్టలుగా ఉన్నాయి. అందుకే అడిగి మరీ కన్ఫర్మ్ చేసుకోవాల్సి వచ్చింది. విడిపోయిన కుటుంబంలా ఆ సోఫాలా విడిగా ఎందుకు? దగ్గర జరుపు. అలాగే అయ్య గారు. అది జరుపుతానయ్య గారు. అయ్యయ్యో, ఏమైంది పార్థు? అయ్యయ్యో, పార్థు ఏమైంది? పార్థు ఏమైంది? ఏం మనిషివే నువ్వు? ఒక పని సక్రమంగా చేశావు అనుకునే లోపు ఏదో ఒక వంకర పని చేస్తావుగా. సారీ పార్థు బాబు, ఏమీ అనుకోవద్దు. అనుకోవడం తర్వాత ఆ చేతికి ఏమైందో ఏంటో. ముందు హాస్పిటల్కి వెళ్దాం. గుడ్ ఐడియా నాన్న. హాస్పిటల్కి వెళ్ళటం గుడ్ ఐడియా ఏంట్రా? హాస్పిటల్కి వెళ్తాను, కానీ మన హాస్పిటల్కి కాదు, అర్చన వాళ్ళ హాస్పిటల్కి. ఓహో, అలా వచ్చావా? ముందు మన హాస్పిటల్కి వెళ్దాం పదండి బాబు. చెయ్యి ఒత్తుకుందంతే. దీనికి ఏ హాస్పిటల్కి అవసరం లేదు. కామ్గా 10 నిమిషాలు కూర్చుంటే చాలు. మరి ఆ హాస్పిటల్కి వెళ్దామంటున్నారు? అలా అయితే తనతో కాసేపు గడపచ్చు. చేతికి విపరీతంగా గాయమైంది అని చెప్పి తనతో సపర్యలు చేయించుకోవచ్చు. ఓహో, అమ్మాయి గారిని అలా కలుసుకుందామనా? తమరికి ఇప్పటికి వెలిగిందా? పార్థు, ఆల్ ది బెస్ట్. వెళ్ళరా ముందు. నేను వస్తాను. నువ్వెందుకే? పచ్చడి చేయడానికి పామాయిల్ డబ్బా తీసుకెళ్ళినట్టు. పార్థు బాబు, నేను వస్తాను. నువ్వెందుకులే స్వాతి? ఇంత దెబ్బ తగిలినా తోడుగా ఎవరు రాలేదేంటి అనుకోరు? నిజమే రోయ్, లాజిక్తో కొట్టింది. తప్పేముంది, తీసుకెళ్ళు. సరే రా, కానీ అక్కడ గానీ ఏమైనా ఎక్స్ట్రాల్ చేసావనుకో. చాచా, ఎందుకు చేస్తాను? పదండి బాబు. అయ్యో, మా పార్థు బాబు చేతికి ఎంత పెద్ద దెబ్బ తగిలిందో. లోపల ఏమేం విరిగాయో. దేవుడో దేవుడా, పార్థు బాబు చెయ్యిని కాపాడు. ఏంటి అది? అర్చన గారి ముందు ఎలా చెప్పాలా అని ప్రాక్టీస్ చేస్తున్నాను. ఎక్స్ట్రాల్ అంటే ఇదే. పదా, బాయ్ నాన్న.
బాబు ఆ? పదండి. బాబు, మనం ఇక్కడికి వచ్చింది ట్రీట్మెంట్ చేయించుకోవడానికి. ఏదో పెళ్లి చూపులకు వచ్చినట్టు అలా ఉంటే ఎలా? మరి దెబ్బ తగిలింది కదా, ట్రీట్మెంట్ జరగాలి కదా, వచ్చింది దానికి కదా. ఓ మర్చిపోయాను. అబ్బా నొప్పి స్వాతి, తట్టుకోలేకపోతున్నాను. స్వాతి, ఈ యాక్టింగ్ చేయాల్సింది ఇక్కడ కాదు, లోపల. చేస్తే చేశానంటావు, చేయలేకపోతే చేయలేదంటావు. ఇప్పుడు నేనేం చేయమంటావు? సరే మీ ఇష్టం, అలాగే చేయండి బాబు. అబ్బా అమ్మా, నొప్పి నొప్పి, ప్లీజ్ ప్లీజ్, నొప్పి నొప్పి, అమ్మా అయ్యో అమ్మా నొప్పి, బాబు నువ్వా? ఏమైంది బాబు? నొప్పి. అయ్యో ఏమైంది బాబు? ఏమైంది? ఏమైందమ్మా? అంటే పని మీద పక్కూరు వెళ్తున్నామండి, మధ్యలో ఒక చోట చెయ్యి డోర్లో పడిందండి. ఏమైందో ఏమోనండి, అప్పటి నుండి అబ్బాయి గారు అల్లాడిపోతున్నారు. అయ్యో వచ్చుకో బాబు, లోపలికి రా. రా బాబు. ఇలా కూర్చో. ఉందమ్మా, మందు తీసుకొస్తా. అయ్యో మీకెందుకండి, మీ ఇంట్లో డాక్టర్ ఉంది కదా, తనతో ట్రీట్మెంట్ చేయించుకుందామని. ఓ అర్చన, ఉండు బాబు పిలుస్తాను. అర్చన, అర్చన, ఆ అబ్బాయి వచ్చాడు, బయటికి రా. ఏ అబ్బాయి? ఇంకే అబ్బాయి వస్తాడు? నీ కాబోయే భర్త నిన్ను చూడాలని వచ్చినట్టున్నాడు. అతనికి పని లేదా అస్తమానం రావడానికి? ఏంటి నన్నొచ్చి చూసేదతను? పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. బయట అబ్బాయి వచ్చి కూర్చుని ఉన్నాడు, త్వరగా లేచి బయటికి రా. అమ్మా నా వల్ల కాదమ్మా. ఎందుకు నాకు ఇష్టం లేదని చెప్తున్నా పదే పదే మీ ఇష్టానికి చేస్తారు? ఇక మా ఇష్టాలు నీ ఇష్టాలు కాదు, అన్నీ మీ అన్నయ్య ఇష్ట ప్రకారమే జరిగి తీరాలి. నువ్వు నోరు మూసుకుండ్రా, కొంచెం ఆ మొహం కడుకుండ్రా. అబ్బా నొప్పి, స్వాతి అబ్బా నొప్పిగా ఉంది. బాబు వచ్చేస్తుంది బాబు, ఒక్క నిమిషం. అయ్యో అబ్బా, అయ్యో నొప్పి. ఏంటి అమ్మాయి వస్తుంది? ఇంకా ఏ అమ్మాయి వస్తుంది? తను కాదే రావాల్సింది. ఏంటమ్మా అలా చూస్తున్నావు? అబ్బాయి చేతికి దెబ్బ తగిలిందంట, ఏమైందో చూడు. నేనా? ఏంటి మీరు కూడా డాక్టరేనా? అయ్యో కర్మ, మీరు కూడా డాక్టర్ అయినా ఏంటి? తనేగా డాక్టర్. అవునా? ఏమైంది? నేను వచ్చింది అర్చన కోసం కదా, ఈ అమ్మాయి వచ్చి ట్రీట్మెంట్ చేస్తుందేంటి? అబ్బా ఇదేం ట్రీట్మెంట్ అండి బాబు? ఎలా ట్రీట్మెంట్ చేయాలో కూడా డాక్టర్కి మీరే చెప్తారా? మీరు కామ్గా కూర్చోండి. ఉండండి, ఇప్పుడే వస్తాను. చెప్పర్చునా? అక్క, ఆ అబ్బాయి వాళ్ళు వచ్చారు. ఏ అబ్బాయే? ఇంకే అబ్బాయి వాళ్ళు?
నన్ను చూడ్డానికి వచ్చాడు కదా ఒకతను. నాతో పెళ్ళని అంటున్నారు కదా అతను. అతనొస్తే నాకెందుకు ఫోన్ చేసావు? అతని చేతికేదో గాయమైందంట, దానికి ట్రీట్మెంట్ చేయాలంట. ఆ ట్రీట్మెంట్ చేయించుకోవడానికి ఇక్కడి దాకా వచ్చాడంట. అవునా? ఏమైంది? ఏమైందో నాకే తెలుసు. తెలియకే కదా నీకు ఫోన్ చేసింది. నువ్వొచ్చి చూస్తే బాగుంటుంది. నేనెలా వస్తానే? వాళ్ళమ్మ నన్ను ఆ ఇంటికి రావద్దని నాకు ఆర్డర్ వేసింది కదా.